మరలి వచ్చిన మంత్రి. ఒక సాయంకాలం అక్బర్ చక్రవర్తి వీరబలుడితో కలిసి ఊరి బయట విహరిస్తున్నాడు. పాదుషాను చూసిన ప్రజలందరూ సలాములు చేస్తూ ప్రక్కలకు తప్పుకుంటున్నారు. ఇది చూసి అక్బర్ పాదుషా ప్రక్కన ఉన్న వీరబలుని, వీరబల్, మాకు ప్రజలకు ఉన్న భేదం ఏమిటి అని అడిగాడు. వీరబలుడు, ఏమున్నది హుజూర్, తమరు పాలకులు, వాళ్ళు పాలితులు. వాళ్ళు తమకు లోబడి ఉంటారు, తమరు వాళ్లను లోబరుచుకొని ఉంటారు, అంతే కదా. అంతే తేడా. తమరు వాళ్ళ కంటే కొంచెం గొప్ప అన్నాడు. ఆ మాటలు వినగానే అక్బర్ పాదుషాకు వీరబలుడి మీద చాలా కోపం వచ్చింది. ఏమిటి, మా ప్రజల కంటే మేము కొంచెం గొప్ప అంటావా, అంతేనా అని ఆయన ఆగ్రహోదగ్రుడైపోయాడు. నేను వాళ్ళకంటే కొంచెం ఎక్కువే అంటావా అని కోపగించుకున్నాడు వీరబలుడి మీద. వీరబలుడు తన దగ్గర చనువు తీసుకొని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడని అపోహ కలిగింది అక్బర్ పాదుషాకు. ఆయన వెంటనే అతని మంత్రి పదవి నుంచి తొలగించాడు. ఇక ఎప్పుడు అతని ముఖం తనకు చూపించరాదని ఆజ్ఞాపించాడు అక్బర్ పాదుషా. వీరబలుడు ఆకస్మికంగా వచ్చిన ఆ వైపరీత్యానికి చలించలేదు. అతడు వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా రాజు చెప్పేటప్పటికీ ఆయన కూడా వెళ్ళిపోయినాడు. కొద్ది కాలం గడిచింది. వీరబలుడు దగ్గర లేకపోవడం వల్ల పాదుషాకు ఏమీ తోచలేదు. రాజ్యసభలో అతడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆనాడు వీరబలుడు తనతో అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి పాదుషాకు. ఆయన మనస్సులో ఎన్నెన్నో ఊహలు కలుగుతున్నాయి. అవును, నిజంగా వీరబలుడు అన్నట్లు తాను ప్రజల కంటే కొంచెం గొప్ప, అంతే. ప్రజలు తనకు లోబడి ఉన్నంతకాలం తాను వారికి ప్రభువుగా ఉంటాడు. అలా కాకపోతే తాను వాళ్ళు సమానమే కదా అని అనిపించింది అక్బర్ పాదుషాకు. అవును, వీరబలుడు చెప్పింది కరెక్టే, కొంచెము గొప్పే అనేసి అనుకున్నాడు. నిజం చెప్పిన వీరబలుని అన్యాయంగా ఆస్థానం నుంచి వెళ్ళగొట్టినందుకు బాధపడుతున్నాడు అక్బర్ పాదుషా. పోనీ వీరబలుని తానే పిలిపించి మళ్ళీ ఉద్యోగం ఇద్దామంటే అతడు ఊరి విడిచి ఎక్కడికి వెళ్ళాడో ఆయనకు తెలియదు. ఎలాగైనా సరే అతనిని రప్పించి మళ్ళీ మంత్రిగా నియమించుకోవాలని నిశ్చయించుకున్నాడు పాదుషా. అందుకు తగిన ప్రయత్నం కూడా ప్రారంభించాడు. ఆయన వెళ్ళిపోయినందుకు రాజు చాలా బాధపడుతున్నాడు అన్నమాట. పిలిపించి ఏమైనా మళ్ళా ఉద్యోగం ఇద్దాము అంటే ఊరు విడిచి వెళ్ళిపోయినాడు. ఇంకా ఏం చేస్తాము అని చాలా బాధపడుతూ ఉన్నాడు. రాజ్యసభ సమావేశమైంది. ఆనాడు సభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాడికి మంత్రి పదవి ఇస్తామని ప్రకటించి ఉన్నాడు పాదుషా. ఆయన ఆజ్ఞానుసారం దర్బారులో ఉన్న ఉన్నతోద్యోగులు అభ్యర్థులను నలుగురిని ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. అక్బర్ పాదుషా ఆలకిస్తున్నాడు. ఎవరైతే బాగా ప్రశ్నలు చెప్తారో వాళ్ళని మంత్రిగా నియమించుకుంటానని ఆజ్ఞ ఇచ్చాడన్నమాట. దాని ప్రకారం ఇక్కడ జరుగుతూ ఉంది. తోడర్మల్ ప్రశ్నించాడు, అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం ఏది?
ముగ్గురు అభ్యర్థులు మాట్లాడలేదు. ఒక అభ్యర్థి సమాధానం చెప్పాడు, అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం ఆరోగ్యం. అవునవును అన్నారు సభ్యులందరూ. పండితరాయలు ప్రశ్నించాడు, అన్ని బలాల కంటే గొప్ప బలం ఏది? ఆ అభ్యర్థి అక్కడే బదులు చెప్పాడు, బుద్ధిబలం. బుద్ధిబలం చాలా గొప్పది అన్నాడు. రాజా మాన్సింగ్ ప్రశ్న అడిగాడు, నిజానికి అబద్ధానికి దూరం ఎంత? కంటికి చెవికి ఉన్నంత. కంటితో చూసింది నిజము, చెవితో విన్నది అబద్ధం. అతడు ఒక్కడే జవాబు చెప్పాడు. అన్నింటికంటే నీచ వృత్తి ఏది? ప్రశ్నించాడు అబుల్ ఫజల్. భిక్షాటనమని పలికాడు అదే అభ్యర్థి. లోకంలో పుణ్యాత్ముడెవరు, పాపాత్ముడెవరు? ప్రశ్నించాడు ఖానా. చచ్చిన తర్వాత కూడా ప్రజలందరి చేత పొగడ్త పొందేవాడు పుణ్యాత్ముడు, చచ్చిన తర్వాత కూడా అందరి చేత తిట్లు తినేవాడు పాపాత్ముడు అని అభ్యర్థి బదులు పలికాడు. బాగా చెప్పావు అని అభ్యర్థిని మెచ్చుకున్నాడు అక్బరు. పరీక్ష అయిపోయింది. ఆ అభ్యర్థి పాదుషా వారిని ఒక కోరిక కోరాడు. రాజును ఒక కోరిక కోరాడు. అన్ని సమాధానాలు చెప్పినటువంటి వ్యక్తి అడిగాడు అనమాట. జహాపన, తమ సభ్యుల ప్రశ్నలన్నింటికీ తగిన సమాధానం నేను చెప్పాను. నా ప్రశ్న ఒక్కదానికి ఇక్కడ ఎవరి చేతనైనా సమాధానం చెప్పించండి అని అడిగాడు అభ్యర్థి. అలాగే అన్నాడు అక్బర్ పాదుషా. అభ్యర్థి వెంటనే ప్రశ్న అడిగాడు, ఇళ్లలో తలుపులు వేసేటప్పుడు తీసేటప్పుడు కిర్కిర్ అని శబ్దం అవుతుంది, ఆ శబ్దానికి అర్థం ఏమిటి అని ఒక ఆయన అడిగాడు. సరే అనేసి జవాబు చెప్తున్నారు. సభ్యులెవరూ సమాధానం చెప్పలేదు. అక్బర్ పాదుషా ఆలోచనలో మునిగాడు. ఆస్థాన సభ్యులన్నింటికీ సక్రమంగా సమాధానం చెప్పగలవాడు, ఎవరూ జవాబు చెప్పలేని విచిత్ర ప్రశ్న వేయగలవాడు వీరబలుడు తప్ప మరెవడూ లేరు. చెప్పలేని విచిత్ర ప్రశ్న వేయగలవాడు వీరబలుడు తప్ప మరెవరు లేరు. అందువలన అభ్యర్థి తప్పక వీరబలుడే అయి ఉంటాడని అనుకున్నాడు అక్బర్ పాదుషా. ఓహో, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, అక్బర్ పాదుషానే ఉంటాడు, మరెవడు లేడు. ఈయన వీరబలుడే ఉంటాడు అనేసి అక్బర్ పాదుషా అనుకున్నాడు. ఆయన ఆదరంగా అభ్యర్థిని చూసి, నిజం చెప్పు, నీవు మా వీరబల్వే కదూ అని అడిగాడు పాదుషా. వారి ప్రసన్నత చూసి మెల్లగా అన్నాడు అభ్యర్థి, చిత్తం జహాపన, మీరన్నట్లు నేను వీరబలునే, తప్పు చేసి ఉంటే నన్ను మన్నించండి అంటూ తన మారువేషం తొలగించిన వీరబలుని ప్రేమపూర్వకంగా కౌగలించుకున్నాడు అక్బర్ పాదుషా. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పేవాడు, అడిగేవాడు వీరబలుడు ఒకడే అన్నమాట. అప్పుడు రాజు కనుక్కొని, నీవే కదా వీరబలునివి అనంటే అవును అంటాడు. సరే అని మళ్ళీ ఆయనని తిరిగి మంత్రిగా పెట్టుకున్నాడు అన్నమాట పాదుషా వారు.